ఇక్కడ ఈ ఆహార విషయంలో కూడా, భోజన పదార్థాల విషయంలో కూడా హెచ్చరించడం సంఘాన్ని మనం చూస్తాం. దేవుడు వాటిని నాశనం చేస్తారు. కాబట్టి దేహం ఉన్నా, కడుపు ఉన్నా ఇవన్నీ దేని ఆధీనంలో ఉండాలంటే దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఆయన మహిమ కోసం ఇచ్చారు. నా కన్ను ఉందండి, సినిమాలో టీవీలో చూస్తా, ఏమైంది అని దేవుడు నీ నీతికి సాధనాలుగా నీ కంటిని వాడమన్నాడు. అది చెడితే దేహం అంతా చెడుద్దని చెప్పాడు. ఈ వాక్యాలని పక్కన పెట్టేస్తారా? మన ఇష్టమేనా? మన ఇష్టమైనప్పుడు నువ్వే నాకు ప్రభువు, నువ్వు నాకు రక్షకుడు, నేను నమ్ముకున్నాను ఎందుకు అనాలి? ప్రభువారితో ఆ ఒప్పందంలోకి ఎందుకు రావాలి? నిబంధనలోనికి ఎందుకు రావాలి? కాబట్టి ఇలాంటి తలబిరుస్తా సమాధానాలు సంఘం చెప్పడానికి హక్కు లేదు కదా. కాబట్టి లోబడేవాడు, సాత్వికమైన మనసుతో వాక్యం వినేవాడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండాలనుకునేవాడు, దేవుని ప్రేమ ఎదుట, దేవుని త్యాగం ఎదుట తాను అప్పగించుకొని నీవే నా ప్రభువు, నన్ను పరిపాలించు అనేవాడే దేవుని